హాయ్ అండి. మరొక చిన్న వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇది వచ్చేసి మార్నింగ్ అండి. రోజైతే కూడా ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నాము. వారానికి ఒకసారి అయితే పార్కింగ్ ఏరియా ఇదంతా కూడా క్లీన్ చేసుకుంటాము. అండ్ ఇంటి చుట్టూ నేను మొక్కలు పెంచుకొని ఉంటానండి. వాటన్నింటినీ కూడా గమనిస్తూ ఉంటానన్నమాట వారానికి ఒకసారి. ఈరోజైతే పిల్లలకి స్కూల్ కూడా లేదు. ఇంక ఈ పని అయితే పెట్టుకున్నాను అనమాట. ఇది మల్లె చెట్టు. ఇది బాగా గుబురుగా అయిపోయిందండి. కింద ఏమన్నా పాములు వస్తాయేమో అని చెప్పి మొత్తం కూడా నీట్గా కట్ చేసేసాను అనమాట. ట్రిమ్ చేశాను. మల్లెపూల సీజన్ అయితే ఇప్పుడు కాదు కదా, ఇంకా టైం ఉంది కాబట్టి ఆ లోపు మళ్ళీ గ్రో అవుతుంది. ఈ పని అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో కూడా పని కంప్లీట్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత ఈరోజు రొయ్యల కర్రీ అయితే చేస్తున్నానండి. ఎప్పట్లాగా కాకుండా గోంగూర రొయ్యలు అయితే చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది. రెగ్యులర్గా చేసుకునేలాగానే అండి. రెసిపీస్ అయితే మీతో షేర్ చేయట్లేదు. జస్ట్ నేను ఏం చేశాను అనేది మీతో షేర్ చేస్తున్నాను అనమాట. సింపుల్గా నార్మల్గానే అండి మనం రొయ్యలు టమాటా కర్రీ అవి ఎలా చేసుకుంటామో అలాగే చేసేసుకొని ఇందులో అడిషనల్గా గోంగూర యాడ్ చేస్తామన్నమాట. అది కూడా మిక్సీ పట్టకుండా ఇలా జస్ట్ స్పూన్ సహాయంతోనే స్మాష్ చేసాము, లేదంటే పప్పు గుత్తి ఉంటుంది కదా దాంతో స్మాష్ చేసినా సరిపోతుంది. మిక్సీలో వేసామంటే టేస్ట్ అంతగా బాగా అలా పేస్ట్ చేసిన దాన్ని ఆల్రెడీ మనం కుక్ చేసి పెట్టుకుంటాం కదండి. ఒక 90% ఆ గ్రేవీలో వేసేసి మిక్స్ చేసేసి ఆ 10% ఉంటుంది కదా, ఒక 5 నిమిషాలు కనుక కుక్ చేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకున్నామంటే చాలా బాగుంటుంది. రెగ్యులర్గా తినే రొయ్యల కంటే కూడా ఇలా గోంగూర వేసుకుని వండామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. మీలో ఎంతమందికి రెసిపీ ఇష్టం అండ్ చూస్తే ఎలా ఉంది, కూర చూడగానే టేస్ట్ కూడా అర్థమైపోతుంది కదండి. మీరు చెప్పండి ఎలా వండానో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.